రాహుల్ గాంధీ నిజంగా మొన్న తమిళనాడులో విజయ్ ప్రమాణ స్వీకారంలో రాహుల్ గాంధీ గారు పాల్గొన్నప్పుడు విజయ్ ఇట్లా గూస్ బంప్స్ వస్తాడు ఒక మాట అన్నాడు, మై బ్రదర్ రాహుల్ గాంధీ అని చెప్పేసి అనగానే స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది. ఆ ఒక్క వీడియో జస్ట్ అది ఎన్ని మిలియన్లు చూసిరంటే సేమ్ మిగతా ప్రమాణ స్వీకారాలని విజయ్ ప్రమాణ స్వీకారాన్ని ఆన్లైన్లో పెట్టి చెక్ చేస్తే మిలియన్స్ తేడా ఉన్నది. అవతల వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన దానికి ఈయన ప్రమాణ స్వీకారం చేసిన దానికి. భవిష్యత్తులో ఇప్పుడు విజయ్ సింగిల్గా వచ్చి ముఖ్యమంత్రి అయిండు. ఇప్పుడు విజయ్ రాహుల్ గాంధీ కలిసిరు. భవిష్యత్తులో కూడా జనాలు యువత మొత్తం ఎవరి వైపు చూస్తున్నది అని అంటే రాహుల్ గాంధీ వైపు చూస్తున్నది. ఒక్కసారి అవకాశం ఇద్దాం, ఏం చేస్తాడో చూద్దాం. నిత్యం ప్రజలలో ఉంటుండు రాహుల్ గాంధీ. ఒక్కసారి అవకాశం ఇచ్చినంత మాత్రాన ఏమవుతుంది? ఇస్తే ఆయన ఏందో కూడా నిరూపించుకుంటాడు కదా. ఇప్పటి వరకు ఆయనకు ఒక్కసారి అవకాశం ఇవ్వలే. ఆ త్యాగాల కుటుంబానికి మనం ఒక్కసారి కూడా అవకాశం ఇవ్వలే. మనం ఇవ్వాలి అవకాశం. ఒకసారి ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసిర్రు. ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడితే ప్రధానమంత్రి పదవిని కూడా నాకు వద్దులే అని చెప్పేసి త్యాగం చేసింది సోనియా గాంధీ. అప్పుడు రాహుల్ గాంధీని చేయొచ్చు. మేము కుటుంబ పాలన అంటారు, రకరకాలుగా అంటారు, ఎందుకు అవసరం లేదని ప్రధానమంత్రి పదవిని కూడా త్యాగం చేసిన వాళ్ళు. అటువంటి వ్యక్తుల మీద పడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అంటే దేశానికి కష్టం వస్తే వాళ్ళ ఇంటి మీద కష్టం వచ్చినట్టు కాదా? అంటే వాళ్ళేమో చూస్తూ ఊకుంటారా? ఎంతసేపటికి దేశ రక్షణలో మేమే గట్టిగా పోరాడతాం, వేరే వాళ్ళు పోరాడరు అంటే? కాంగ్రెస్ పాలనలా ఎంత ప్రశాంతంగా బతికిరు పేదలు, ఇప్పుడు ఎట్లా బతుకుతున్నారు? మీరున్న హయాంలో పెట్రోలు గ్యాస్ పెరిగితే రకరకాలుగా ముచ్చట్లు చెప్పారు. ఏంది డాలర్ విలువ పెరుగుతుంది, రూపాయి విలువ పడిపోతుంది, మేము వస్తే మొత్తం కంట్రోల్ చేస్తాం, డాలర్ని రూపాయిని ఈక్వల్ చేస్తామని ముచ్చట్లు చెప్పొచ్చారు. ఏం చేసిరు? ఇవాళ రూపాయి మొత్తం సంకనాకిచ్చారు. రూపాయిని బీజేపీ రూపాయిని మొత్తం సంకనాకిచ్చింది. ఏదో జీడిపి అంటాడు, ఎవడో నలుగురు సంపాదిస్తే అందరిది ఆస్తి మొత్తం దేశ ప్రజలకు అంతా గట్టగట్టి మనం అభివృద్ధి చెందుతున్నాం. వాళ్ళు నలుగురిని ముందర పెడితే వాళ్ళు తింటే మన కడుపు నింతదా? వాళ్ళని ముందర పెట్టి చూపిస్తారు మనం దేశం ఫుల్ డెవలప్ అవుతుందని చెప్తారు. అంటే వాని ఇంట్లో వాడు రకరకాల తిండి తింటే మన కడుపు ఎందుకు నింతది? మనకి ఏడికెళ్ళి వస్తుంది పువ్వ? అది లేదు. వాని పేరు చెప్పాలి, దేశం బాగుపడుతుంది అనాలి. ఒక్కసారి రాహుల్ గాంధీకి ఛాన్స్ ఇద్దాం. ఛాన్స్ ఇస్తే ఎట్లా పరిపాలిస్తాడనేది ఒకసారి అవకాశం ఇస్తే కానీ తెలియదు. రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి రావాలి. వాళ్ళేం ఆస్తులు కూడబెట్టుకోవడం కోసము అట్లాంటి పనులు చేయలే. అటువంటి పనులు చేయలే, త్యాగాలే చేసిరు. మీరు లెక్కలే, ఇందిరాగాంధీ చూసుకోండి, రాహుల్ గాంధీ చూసుకోర్రి, రాజీవ్ గాంధీ త్యాగం, ఇందిరాగాంధీ, ఇప్పుడు సోనియా గాంధీ వచ్చింది. సోనియా గాంధీ కూడా ఏమైనా పదవులు ఆశించి పదవులు తీసుకొని ఏమన్నా డబ్బులు సంపాదించుకుందా? ఆమెను రకరకాలుగా విదేశీయురాలని చెప్పేసి రకరకాలుగా మాట్లాడారు. ఏమైంది? ఆమె ఏమైనా సంపాదించుకొని ఏమైనా విదేశాలకు పోయిందా? ఎక్కడ లేదు. ఇక్కడనే రాహుల్ గాంధీకి ఒకసారి అవకాశం ఇచ్చి మనము ప్రధానిని చేసుకుంటే చూడాలి. ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇయ్యక ముందుకే రకరకాలుగా మాట్లాడతారు వ్యక్తులు. కానీ ఈ వ్యక్తి ఎటువంటివాడు అనేది ఎప్పుడు తెలుస్తుంది? ఒకసారి అవకాశం ఇస్తే కదా మనకు తెలిసేది. ఇచ్చి చూడాలి. ఎంతసేపటికి ఇంకా వాళ్ళకి బీజేపీకి బానిసలమా మనం? కాదు కదా. ఇక వాళ్ళకే పట్టం కట్టాలి. ఇక ఆయన పోతే ఇంకొక ఆయన వస్తాడు. వాళ్ళు ముందే డిసైడ్ అయిపోయారు. ఇప్పుడు మోదీ దిగంగానే అమిత్ షా ప్రధాని అట, అమిత్ షా అయిపోయాక యోగి వస్తాడట. వీళ్ళు లైన్ రాసి పెట్టుకురాళ్ళు. కాకపోతే కుటుంబం ఒకటే లేదు కానీ ఇక వాళ్ళ టీం ఉంటుంది. ఆ టీం ప్రకారమే వెళ్ళిపోతుంటారు అన్నట్టుగా. బీజేపీ వాళ్ళ సొంతం అన్నట్టు. అట్లా ఇక్కడనేమో ఎవరైనా కావచ్చు ప్రధాని కాంగ్రెస్లో, కానీ అందులోనేమో వాళ్ళ ఒక టీం ఉంటుంది. ఆ టీమే కావాలి. అది అందుకనే రాహుల్ గాంధీ లాంటి వ్యక్తికి ఒక్కసారి అవకాశం ఇస్తే ఎట్లా పరిపాలిస్తాడు అనేది ఒక్కసారి చూసుకోండి. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు ఏ విధంగా తిన్నారు, కష్టం లేకుండా ఎట్లా బతికిరు సంతోషంగా. ఇప్పటికి కూడా జనాలు అందరూ అనుకునే ఒక మాట, అరే ఏ ప్రభుత్వం ఉన్నా ఏమో కానీ కాంగ్రెస్ ఉంటే మాత్రం ఏమో నిమ్మలంగా తినొచ్చురా అని ఆడుతూ పాడుతూ బతుకోవచ్చు. అందరు బతుతారు కాంగ్రెస్ పాలనలు అంటారు. కొంతమంది పాలనలో డబ్బు నోడే బతాడు, అప్పులు చేస్తారు కొంతమంది. దాంట్లో కాంగ్రెస్ పార్టీలు అట్లేదు, అందరు బతుతారు. చిన్న పెద్ద అందరు మంచిగా బతుకుతారు ప్రశాంతంగా. ఏదో కోట్లు కూడబెట్టుకోవాలంటే ఎవడు కూడబెట్టుకుంటాడంటే కొంతమంది పరిపాలనలో డబ్బున్నోడు వాళ్ళు సాయం చేసుకొని డబ్బులు కూడా పెట్టుకుంటారు. కానీ కాంగ్రెస్ పాలనలో పేదోడు సంతోషంగా 5 ఏళ్లతోని ఒక ముద్ద నోట్లో పెట్టుకొని ప్రశాంతంగా నిద్రపోతాడు. ఇది వాస్తవం. ఇది
నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి సీనియర్లు ముసలోళ్ళని అడుగురు చెప్తారు వాళ్ళు. ముసలోళ్ళని అడుగురు వాళ్ళే చెప్తారు. కాంగ్రెస్ పాలన ఎట్లుంటుందంటే ఎప్పుడైనా బతాడు, నిమ్మలంగా బతుకోవచ్చు, ఆరాంగా బతారు, ఏ టెన్షన్ లేకుండా, చీకు చింత లేదు. ఎందుకంటే ఏ రేట్లు పెంచరు వీళ్ళు. రేట్లు పెంచకుండా ఎందుకు రేట్లు పెంచి ప్రజలతో మనం అనిపించుకోవద్దు, కష్టమా నష్టమా ఎల్ల తీసుకుంటూ పోవాలని ఒక కాన్సెప్ట్తోని పనిచేస్తారు. ఒక కుటుంబాన్ని ఎట్లయితే తీసుకుపోతారో ఆ రకంగా పరిపాలిస్తారు. మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే రాక అధికారం రాగానే మొత్తం దోషేసుకోవాలి, కుప్ప జమ కట్టుకోవాలి. నెక్స్ట్ ఎలక్షన్లకు ఒక 20 సార్లు ఎలక్షన్లకు సరిపడంత డబ్బు సంపాదించి పెట్టుకుంటే పార్టీకి. కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు. మీకు అర్థం కాకుంటే ముసలోళ్ళని అడుగురి చెప్తారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు ఆ పరిపాలనను చూసిన ముసలోళ్ళు పెద్ద మనుషులు ఉంటారుగా, వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు ఎట్లా పరిపాలించింది, ఎట్లా ఉందని మాట్లాడతారు. మరి రజాకారులతో ఎవరు కొట్లాడిరు? బ్రిటిష్ వాళ్ళతో ఎవరు కొట్లాడిరు? ఆర్ఎస్ఎస్ కొట్లాడిందా, బీజేపీ కొట్లాడిందా? బ్రిటిష్ వాళ్ళ సంకలం ఉన్నది ఎవరు అప్పట్లో? ఇవాళ మాట్లాడుతారు దేశం కోసం, ధర్మం కోసం. ఇవాళ పాకిస్తాన్ కొట్లాడతాం, బంగ్లాదేశ్తో కొట్లాడతాం. అన్ని రోజులు కొట్లాడింది ఎవరు కొట్లాడిరు? మరి బ్రిటిష్ వాళ్ళతోనే వాళ్ళు కొట్లాడిరు, రజాకారులతోనే వాళ్ళు కొట్లాడిరు, చైనాతోనే ఎవరు కొట్లాడిరు, అన్నీ మర్చిపోయిర్రు. అది అందుకనే एक बार चांस देना ही देना राहुल गांधी को, जब पता चलता है